హాయ్ అండి. ఈరోజు నేనొచ్చేసి మిల్ మేకర్ పకోడీ అయితే చేస్తున్నాను. ఈ మిల్ మేకర్ పకోడీ అయితే చాలా సింపుల్‌గా ఉంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు చిన్న పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ముందుగా మిల్ మేకర్స్‌ని వాటర్‌లో నానబెట్టేసుకొని ఒక 5 నిమిషాలు బాగా కడగండి. కడిగిన తర్వాత వీటిని మనం ఒక గిన్నెలో బాగా గట్టిగా వాటర్ అంతా పిండేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు అలాగే అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్, నేనైతే ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేసేసాను. కార్న్‌ఫ్లవర్ కూడా వేసాను. కార్న్‌ఫ్లవర్ లేకపోతే ఒకవేళ బియ్యం పిండి ఉన్నా వేసుకోవచ్చండి. ఏం పర్వాలేదు. టేస్ట్ అయితే చాలా బాగొచ్చిద్ది. ఇంకా ఈ మొత్తం కలిపేసి కొంచెం వాటర్ ఏసేసి బాగా కలిపాను. ఇదైతే కార్న్‌ఫ్లవరే ఏసాను. బియ్యం పిండి అయితే నేను వేయలేదు. ఒకవేళ లేకపోతే అది వేసుకోండి. ఇంక మొత్తం కలిపేసి ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఇంక ఈ లోపల కొంచెం ఆయిల్ వేసేసుకొని సిమ్‌లో పెట్టేసుకొని స్టవ్‌ని ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్న ఈ మిల్ మేకర్ మసాలా ఒక్కొక్కటి ఫ్రై చేసేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. నిజం చెప్పాలంటే దీని ముందు చికెన్ పకోడీ కూడా పనికిరాదని చెప్పాల్సిందే. ఎందుకంటే అంత టేస్టీగా ఉంది. నిజంగా ఒకసారి ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీ పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ పకోడీ. చూసారు కదా, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి ఈ పకోడీ. ఒకవేళ గరం మసాలా ఏమి లేకపోయినా కొంచెం అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ అయినా వేసుకొని మనం ఈ పకోడీ అయితే చేసుకోవచ్చు. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.